Good morning, students. I am Chitti Syamli, working as mathematics lecturer in Sir CRR College for Women. Welcome to today's session. Today we are discussing about system of non-homogeneous linear equations. సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఫస్ట్ అసలు నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటో చూద్దాం. త్రూ అవుట్ ద ఈక్వేషన్ డిగ్రీ సేమ్గా ఉంటే కనుక వాటిని ఏమంటున్నాం? హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటున్నాం. అదే డిగ్రీ డిఫరెంట్గా ఉంటే కనుక వాటిని ఏమంటాము అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాం. అలాంటి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని ఎం ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. ప్రతి ఈక్వేషన్లో ఎన్ అన్నోన్స్ ఉండే విధంగా తీసుకుంటున్నానమ్మా. చూడండి, కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ ఎం ఈక్వేషన్స్ ఇన్ ఎన్ అన్నోన్స్. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఏం తీసుకుంటున్నామో ఎం ఈక్వేషన్స్ తీసుకుంటున్నాము. ప్రతి ఈక్వేషన్లో ఎన్ అన్నోన్స్ ఉండే విధంగా తీసుకుంటున్నాము. ఆ ఈక్వేషన్స్ ఏం తీసుకుంటున్నానమ్మా? a11x1 plus a12x2 plus so on a1n(xn) that equal to b1. Next, a21x1 plus a22x2 plus so on a2n(xn) equal to b2 and so on. Last equation ఏంటమ్మా? am1x1 plus am2x2 plus so on amn(xn) equal to bm. చూడండి, ఫస్ట్ టర్మ్లో చూద్దాం. a11 అనేది కాన్స్టెంట్ కాబట్టి డిగ్రీ ఏమవుతుంది? 0. x1కి డిగ్రీ ఎంత? 1. అంటే ఫస్ట్ టర్మ్కి డిగ్రీ ఎంతమ్మా? 1. నెక్స్ట్ a12 కాన్స్టెంట్ కాబట్టి డిగ్రీ ఎంత? 0. x2కి డిగ్రీ ఎంత? 1. అంటే టోటల్గా సెకండ్ టర్మ్కి డిగ్రీ ఏమవుతుంది? 1 అండ్ సో ఆన్. a1nకి డిగ్రీ ఎంత? 0. xnకి డిగ్రీ ఎంత? 1. టోటల్గా ఈ టర్మ్కి డిగ్రీ ఏమవుతుంది? 1. b1 అనేది కాన్స్టెంట్ కాబట్టి దీనికి డిగ్రీ ఎంత? 0. చూడండి, 1 1 అండ్ సో ఆన్ 1 0. చూడండి, డిగ్రీ మనకి సేమ్గా ఉందా? ఇదంతా 1 ఉంటే ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. అంటే డిగ్రీ చేంజ్ అయిపోయింది కదా. డిగ్రీ చేంజ్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. సేమ్ వేలో సెకండ్ ఈక్వేషన్ కూడా ఏమవుతుంది మనకి? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అలాగే mth ఈక్వేషన్ కూడా ఏమవుతుందమ్మా? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే ఇప్పుడు మనం ఏం తీసుకున్నామమ్మా? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ తీసుకున్నాము. ఓకేనా? ఈ ఈక్వేషన్స్ని ఈ ఫామ్లో రాసుకుంటున్నాను. ఎలా రాసుకుంటున్నాను? మ్యాట్రిక్స్ a11 a12 అండ్ సో ఆన్ a1n, a21 a22 and so on a2n and so on am1 am2 and so on amn into matrix x1 x2 and so on xn equal to matrix b1 b2 and so on bm. ఒకసారి చూడండి అమ్మా, ఈ టూ మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? a11x1 ప్లస్ a12x2 ప్లస్ సో ఆన్ a1n(xn) దట్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? b1. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చిందా? నెక్స్ట్ రోని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? a21x1 ప్లస్ a22x2 ప్లస్ సో ఆన్ a2n(xn) ఈక్వల్ టు b2 అండ్ సో ఆన్ am1x1 ప్లస్ am2x2 ప్లస్ సో ఆన్ amn(xn) దట్ ఈక్వల్ టు bm. లాస్ట్ ఈక్వేషన్ వచ్చిందమ్మా. అంటే ఈ ఈక్వేషన్ ఈ ఫామ్లో రాసుకోవచ్చా? ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఏమనుకుంటాము అంటే a, నెక్స్ట్ మ్యాట్రిక్స్ని x, ఈ మ్యాట్రిక్స్ని b. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ax ఈక్వల్ టు b ఫామ్లో ఉంది. వేర్ ఏ అంటే ఏమవుతుంది? మ్యాట్రిక్స్ ఆఫ్ a11 a12 అండ్ సో ఆన్ a1n, a21 a22 అండ్ సో ఆన్ a2n అండ్ సో ఆన్ am1 am2 అండ్ సో ఆన్ amn. క్యాపిటల్ X అంటే x1 x2 అండ్ సో ఆన్ xn. క్యాపిటల్ B అంటే b1 b2 అండ్ సో ఆన్ bm. నెక్స్ట్, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలమ్మా. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ మనం దేంతో డినోట్ చేస్తాం? మ్యాట్రిక్స్ ఏబీతో డినోట్ చేస్తాం. దట్ ఈక్వల్ టు ఏబీ మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా? a11 a12 అండ్ సో ఆన్ a1n b1. నెక్స్ట్ a21 a22 అండ్ సో ఆన్ a2n b2 అండ్ సో ఆన్ am1 am2 అండ్ సో ఆన్ amn bm. దీన్ని ఏమంటామమ్మా? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్, వర్కింగ్ రూల్. చూడమ్మా, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి వర్కింగ్ రూల్ అమ్మ. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంక్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఫైండ్ ద ర్యాంక్స్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఏబి. ఈ రెండింటికి ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకిచ్చిన సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవ్వాలి అంటే, కన్సిస్టెంటే నథింగ్ బట్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కండిషన్ ఏమవుతుంది అంటే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి. ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి అయినప్పుడు మాత్రమే మనకిచ్చిన సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది. కన్సిస్టెంట్ అవుతుంది అంటే దానికి ఏం ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ కేసులో అంటే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి కండిషన్లో 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి. దీన్ని దేంతో డినోట్ చేస్తాము అంటే ఆర్తో డినోట్ చేసుకుంటాం. దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే కనుక దానికి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది అంటే యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది.
సపోజ్ ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి, దాన్ని దేంతో డినోట్ చేస్తామమ్మా? ఆర్. సపోజ్ ఈ వాల్యూ కనుక లెస్ దెన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎన్ మైనస్ ఆర్ వాల్యూస్కి ఆర్బిటరీ వాల్యూస్ తీసుకుంటాం. రిమైనింగ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ ర్యాంక్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి అయితే కనుక ఇచ్చిన సిస్టమ్ అనేది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్ అవుతుంది అంటే సొల్యూషన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఎగ్జాంపుల్ 1. క్వశ్చన్ చూడండమ్మా. షో దట్ ద ఈక్వేషన్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్. ఇచ్చిన ఈక్వేషన్స్ని నాట్ కన్సిస్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ అసలు ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి హోమోజీనియస్ ఈక్వేషన్సా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్సా అనేవి అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4. దీంట్లో ఎక్స్కి డిగ్రీ ఎంత? 1, వైకి డిగ్రీ ఎంత? 1, జెడ్కి డిగ్రీ ఎంత? 1, 4కి డిగ్రీ ఎంత? 0. చూడండి, డిగ్రీ అనేది ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవుతుంది. సేమ్ వేలో సెకండ్ ఈక్వేషన్ కూడా ఏంటి? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ కూడా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటమ్మా? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నెక్స్ట్, ఇచ్చినవి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినా ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి అంటే మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. ఓకేనా? ద మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఈజ్, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియంట్స్ ఏమవుతాయి? 1 1 1. సెకండ్ ఈక్వేషన్ నుంచి 2 5 -2. థర్డ్ ఈక్వేషన్ నుంచి 1 7 -7 ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయి? ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 4 3 5. ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఏమనుకుంటాం? ఏ. ఈ మ్యాట్రిక్స్ని ఎక్స్, ఈ మ్యాట్రిక్స్ని బి. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ ఎక్స్ ఈక్వల్ టు బి. వేర్ ఏ అంటే ఏమవుతుంది? మ్యాట్రిక్స్ ఆఫ్ 1 1 1 2 5 -2 1 7 -7. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ అంటే మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్. క్యాపిటల్ బి అంటే మ్యాట్రిక్స్ 4 3 5. నెక్స్ట్, మనకి ఇచ్చినవి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి నెక్స్ట్ మనం ఏం రాసుకోవాలి? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఏబి ఈక్వల్ టు, మ్యాట్రిక్స్ ఏబి ఏమవుతుందమ్మా? చూడండి, మ్యాట్రిక్స్ ఆఫ్ 1 1 1 4. నెక్స్ట్ రో ఏమవుతుంది? 2 5 -2 3. నెక్స్ట్ రో ఏమవుతుంది? 1 7 -7 5. నెక్స్ట్ చూడండమ్మా, మనకి ఇచ్చినవి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఒక్కసారి వర్కింగ్ రూల్ గుర్తు తెచ్చుకోండి అమ్మా. ఇచ్చిన ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవ్వాలి అంటే ఏమవ్వాలి? ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి అవ్వాలి. ఈ కన్సిస్టెంట్లో కూడా 2 కేసెస్ ఉన్నాయి. ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే కనుక యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎన్ మైనస్ ఆర్ వాల్యూస్కి ఆర్బిటరీ వాల్యూస్ తీసుకుని రిమైనింగ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్కన్సిస్టెంట్ కేసుకి వస్తే ర్యాంక్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి అయితే కనుక ఆ సిస్టమ్ ఏమవుతుంది? ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్ అవుతుందంటే సొల్యూషన్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా? ర్యాంక్ ఏ ర్యాంక్ ఏబి. దానికోసం నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంటే ర్యాంక్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ మ్యాట్రిక్స్ మనం ఏం చేయాలి? ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఏబి మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఎంత? 3 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది? 3/4 మ్యాట్రిక్స్ అవుతుంది. ఎక్లాన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి నియరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఐడియాకి రావాలి. అవునా? 3/4కి నియరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 1 0 0 0 1 0 0 0 1. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేసుకోవాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి? R1ని యూస్ చేయాలి. ఓకేనా? ఈ వాల్యూని జీరో చేద్దాం. అంటే ఏం చేయాలి? R2 ఇంప్లైస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఈ రోని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది? R2 - 2 R1. నెక్స్ట్ ఈ వాల్యూని ఏం చేయాలి? జీరో చేయాలి. సో R3 ఇంప్లైస్ ఈ 2 వాల్యూస్ని ఏం చేద్దాం? సబ్స్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఏమవుతుంది? R3 - R1. నెక్స్ట్ చూడండమ్మా, ఈక్వలెన్స్ టు R1 మనం చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాం. 1 1 1 4. నెక్స్ట్ R2ని ఎలా చేంజ్ చేస్తున్నాం? R2 - 2 R1. R2 అంటే ఎంత ఉంది మనకి? 2 5 -2 3. నెక్స్ట్ 2 R1 అంటున్నాం. అంటే R1 దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 2తో మల్టిప్లై చేసుకోవాలి. 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 2 2 2 8. నెక్స్ట్ వీటిని మనం ఏం చేస్తున్నాం? సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్స్ట్రాక్ట్ చేయండి. 2 - 2 0, 5 - 2 3 -2 -2 -4 3 - 8 -5.
ఓకేనా. R2 ప్లస్లో మనం ఏం రాసుకోవాలమ్మా 0, 3, -4, -5. నెక్స్ట్ R3ని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం R3 మైనస్ R1 అంటే ఏమవుతుంది 1 - 1 0, 7 - 1 6, -7 - 1 -8, 5 - 4 1. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ వాల్యూని 0 చేయాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి R2ని యూస్ చేయాలి. ఓకేనా. అంటే ఈ వాల్యూని 0 చేస్తాం కాబట్టి R3 ఇంప్లైస్ చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. అవునా. అంటే ఇప్పుడు ఈ రోని మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి 2తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఏమవుతుంది R3 - 2 R2. R3 - 2 R2 చేస్తే వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0, 0, 0, 11. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. R1 R2 చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. R3 అంటే ఎంత వచ్చింది 0, 0, 0, 11. ఓకేనమ్మా. ఇప్పుడు ఇది ఎక్లాన్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ది ఎక్లాన్ ఫామ్లో ఉన్న ఫస్ట్ కండిషన్ ఏంటి 0 రోస్ ఏమైనా ఉంటే కనుక అవి నాన్ జీరో రోస్ తర్వాత ఉండాలి. అవునా. అసలు మనకి ఇచ్చిన దాంట్లో 0 రోస్ ఏమైనా ఉన్నాయా లేవు. సో ఫస్ట్ కండిషన్ అవసరం ఉందా లేదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్కి వద్దాం. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి. అవునా. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి రోస్తో పాటు ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి ఇక్కడ ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి 1. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 0. సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి 3. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 1. థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి 11. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 3. 0, 1, 3. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఏమైనాయి ఇంక్రీజ్ అయినాయి. అవునా. అంటే ఇది ఏమవుతుంది ఎక్లాన్ ఫామ్లో ఉంది. సో ర్యాంక్ ఏబీ ఫైండ్ అవుట్ చేద్దామా. దేర్ఫోర్ ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ర్యాంక్ అంటే ఏమవుతుంది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. చూడండి ఇక్కడ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. కాబట్టి ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 అవుతుంది. ఓకేనా. చూడమ్మా ఈ మ్యాట్రిక్స్లో మనకి లాస్ట్ కాలంని క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. చూడండి దానికోసం ఒక్కసారి బ్యాక్కి వెళ్ళండి మీకే తెలుస్తుంది. చూడండి ఏబీ మ్యాట్రిక్స్ ఉందా ఏబీ మ్యాట్రిక్స్లో ఉన్న ఈ లాస్ట్ కాలంను క్లోజ్ చేస్తే మనకి ఏ మ్యాట్రిక్స్ అయినా వచ్చేది. అవునా. సేమ్ వేలో ఇప్పుడు ఈ లాస్ట్ కాలంను క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. చూడండి ఈ ఏ మ్యాట్రిక్స్ కూడా ఎక్లాన్ ఫామ్లోనే ఉంటుంది. సో దీని నుంచి ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేద్దామా. ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ లాస్ట్ కాలంని క్లోజ్ చేసుకోవాలమ్మా. క్లోజ్ చేసి చేయండి. ఈ లాస్ట్ కాలంని క్లోజ్ చేసి ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ అంటే ఏమవుతుంది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఏలో ఉన్న నాన్ జీరో రోస్ ఎన్ని 1, 2. అంటే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 2. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ర్యాంక్ ఏ ర్యాంక్ ఏబీ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ర్యాంక్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ నాట్ ఈక్వల్ టు అవుతుంది కాబట్టి ఇదేమవుతుంది నాట్ కన్సిస్టెంట్. ఇదేనా మనం ప్రూవ్ చేయండి. ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్ చూడండి అమ్మా. ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయండి అంటున్నాడు. ఇఫ్ సో సాల్వ్ దెమ్. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే కనుక సాల్వ్ చేయండి అంటున్నాడు. చూడమ్మా ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి హోమోజీనియస్ ఈక్వేషన్సా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్సా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి x + y + 2z = 4. దీంట్లో xకి డిగ్రీ ఎంత 1, వైకి డిగ్రీ ఎంత 1, 2zకి డిగ్రీ ఎంత 1, 4కి డిగ్రీ ఎంత 0. డిగ్రీ అనేది ఎలా ఉంది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సేమ్ వేలో ఈ ఈక్వేషన్ కూడా ఏమవుతుంది నాన్ హోమోజీనియస్. ఈ ఈక్వేషన్ కూడా నాన్ హోమోజీనియస్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి ఏంటమ్మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. సొల్యూషన్ చూడండి అమ్మా. ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినా సరే మ్యాట్రిక్స్ ఫామ్ అనేది రాసుకోవాలి. ద మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఈజ్. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియెంట్స్ ఏమవుతాయి 1, 1, 2. నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి 2, -1, 3. నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి 3, -1, -1 ఇంటూ మ్యాట్రిక్స్ వేరియబుల్స్ ఏమున్నాయమ్మా x, y, z ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 4, 9, 2. నెక్స్ట్ చూడమ్మా ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటాం, ఈ మ్యాట్రిక్స్ని ఎక్స్, ఈ మ్యాట్రిక్స్ని బి. అంటే ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది ఏ ఎక్స్ ఈక్వల్ టు బి. వేర్ ఏ అంటే ఏమవుతుందమ్మా మ్యాట్రిక్స్ 1, 1, 2, 2, -1, 3, 3, -1, -1. క్యాపిటల్ ఎక్స్ అంటే మ్యాట్రిక్స్ ఎక్స్, వై, జెడ్. క్యాపిటల్ బి అంటే మ్యాట్రిక్స్ 4, 9, 2. నెక్స్ట్ మనకి ఇచ్చినవి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1, 1, 2, 4, 2, -1, 3, 9, 3, -1, -1, 2. ఓకేనమ్మా. నెక్స్ట్
నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ర్యాంక్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ర్యాంక్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకేం ఐడియా రావాలి? నీరర్గా ఉంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి నీరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఐడియాకి రావాలి. ఓకేనా? దానికోసం ఈ మ్యాట్రిక్స్కి ఆర్డర్ ఏమవుతుందో చూడండి. 3 రోస్ ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఆర్డర్ ఏమవుతుంది? 3/4. దీనికి నీరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుందమ్మా? 1 0 0 0 1 0 0 0 1. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేసుకోవాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి? R1ని యూస్ చేయాలి. ఈ వాల్యూని 0 చేస్తున్నాం కాబట్టి R2 ఇంప్లైస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది? R2 మైనస్ 2 R1. నెక్స్ట్ ఈ వాల్యూని 0 చేస్తున్నాం కాబట్టి R3 ఇంప్లైస్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో దీన్ని దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 3తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఏమవుతుంది? R3 మైనస్ 3 R1 ఈక్వలెన్స్ టు R1 చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాం. 1 1 2 4. నెక్స్ట్ R2ని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం? R2 మైనస్ 2 R1. R2 అంటే ఏముంది? 2 మైనస్ 1 3 9. నెక్స్ట్ 2 R1. R1 2తో మల్టిప్లై చేయండి. 2 2 4 8. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం మనం? సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సబ్స్ట్రాక్ట్ చేస్తే 2 మైనస్ 2 0 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 3 మైనస్ 4 మైనస్ 1 9 మైనస్ 8 1. ఇప్పుడు R2 ప్లస్ ఏం రాసుకోవాలమ్మా? 0 మైనస్ 3 మైనస్ 1 1. నెక్స్ట్ R3ని ఎలా చేంజ్ చేసుకుంటున్నాం? R3 మైనస్ 3 R1. R3 అంటే ఏముంది? 3 మైనస్ 1 మైనస్ 1 2. నెక్స్ట్ 3 R1. R1 3తో మల్టిప్లై చేయండి. 3 3 6 12. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయాలి? సబ్స్ట్రాక్ట్ చేయాలి. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 3 మైనస్ 3 0 మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 1 మైనస్ 6 మైనస్ 7 2 మైనస్ 12 మైనస్ 10. ఇప్పుడు R3 ప్లస్ ఏం రాసుకోవాలమ్మా? 0 మైనస్ 4 మైనస్ 7 మైనస్ 10. నెక్స్ట్ అగైన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఏం చేయాలి? 0 చేయాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి? R2ని యూస్ చేయాలి. ఈ వాల్యూని 0 చేస్తున్నాం కాబట్టి R3 ఇంప్లైస్ ఇక్కడ మైనస్ 4 ఉంది, ఇక్కడ మైనస్ 3 ఉంది. సో ఆపోజిట్గా మల్టిప్లై చేయండి. అంటే ఏమొస్తుంది? 3R3 మైనస్ 4R2. R1 R2 చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. R3ని చేంజ్ చేస్తే ఏమొస్తుంది అంటే 0 0 మైనస్ 17 మైనస్ 34. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేసుకుందామా. ఎక్లాన్ ఫామ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? 0 రోస్ ఏమైనా ఉంటే నాన్ 0 రోస్ తర్వాత ఉండాలి. చూడండి దీంట్లో అసలు 0 రోస్ ఉన్నాయా? లేదు. సో ఫస్ట్ కండిషన్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి రోతో పాటు ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి? 1. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 0. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి? -3. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 1. నెక్స్ట్ థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి? -17. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 2. ఇప్పుడు జీరోస్ చూడండి, 0 1 2. నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఏమైనాయి? ఇంక్రీజ్ అయినాయి. సో సెకండ్ కండిషన్ని సాటిస్ఫై చేసింది. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏ ఫామ్లో ఉందమ్మా? ఎక్లాన్ ఫామ్లో ఉంది. సో ర్యాంక్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ర్యాంక్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇప్పుడు దీంట్లో ఉన్న నాన్ జీరో రోస్ ఎన్ని? 1 2 3. సో ర్యాంక్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 3 అవుతుంది. నెక్స్ట్ ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? లాస్ట్ కాలమ్ని క్లోజ్ చేయాలి. లాస్ట్ కాలమ్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు ర్యాంక్ ఏ అంటే ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో ర్యాంక్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 3. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్లో ఉన్న అన్నోన్స్ ఏంటి? ఎక్స్ వై జెడ్. సో అన్నోన్స్ ఎన్ని అవుతున్నాయమ్మా? 3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 3 వాల్యూస్ ఎలా ఉన్నాయి? సేమ్గా ఉన్నాయి. అంటే ఏమవుతుంది? ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. నెక్స్ట్ ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబి అవుతుంది అంటే ఇచ్చిన సిస్టమ్ ఏమవుతుంది? కన్సిస్టెంట్ అవుతుంది. దట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అవుతుంది అంటే ఏమవుతుంది? యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. Therefore, the given system is consistent and it has a unique solution. నెక్స్ట్ ఇప్పుడు మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ ఫామ్లో ఏ ప్లేస్లో ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ, బి ప్లేస్లో ఎక్లాన్ ఫామ్ ఆఫ్ బి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ అసలు మ్యాట్రిక్స్ ఫామ్ చూద్దరు కానీ. చూడమ్మా, ఇదేనా మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ ఫామ్. దీంట్లో ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ అలాగే ఎక్లాన్ ఫామ్ ఆఫ్ బి సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
ఇదేనా మన దగ్గర ఉన్న ఎక్లాన్ ఫామ్. దీంట్లో లాస్ట్ కాలం క్లోజ్ చేస్తే మనకేమొస్తుంది ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఈ లాస్ట్ కాలం ఏమవుతుంది ఎక్లాన్ ఫామ్ ఆఫ్ బి. ఈ వాల్యూస్ని మ్యాట్రిక్స్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది మ్యాట్రిక్స్ ఆఫ్ 1 1 2 0 -3 -1 0 0 -17 ఇంటూ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 4 1 -34. నెక్స్ట్ దీని నుంచి ఈక్వేషన్స్ రాసుకుందామా. రాసుకుంటే ఏమొస్తుంది 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై వై ప్లస్ 2 ఇంటూ జెడ్ 2z ఈక్వల్ టు 4. దీన్ని ఈక్వేషన్ 1. నెక్స్ట్ 0 ఇంటూ ఎక్స్ 0x -3 ఇంటూ వై -3y -1 ఇంటూ జెడ్ -z ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 2. నెక్స్ట్ 0 ఇంటూ ఎక్స్ 0x ప్లస్ 0 ఇంటూ వై 0y -17 ఇంటూ జెడ్ -17z దట్ ఈక్వల్ టు -34. నెక్స్ట్ బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చా. నెక్స్ట్ 17 34లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే జెడ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా 2. ఈ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది -3y -2 ఈక్వల్ టు 1. -2 ఈక్వల్ టు ఎదురుకొస్తే +2 1 + 2 ఏమవుతుంది 3. బోత్ సైడ్స్ 3 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది -y ఈక్వల్ టు 1. బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయండి. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుందమ్మా -1. మన దగ్గర ఉన్న y z ఈ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంప్లైస్ ఏమొస్తుంది ఎక్స్ -1 + 4 ఈక్వల్ టు 4. బోత్ సైడ్స్ 4 క్యాన్సిల్ చేయండి అమ్మా. -1 ఈక్వల్ ఎదురుకు వస్తే +1 అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందమ్మా 1. మనకు కావాల్సిన ఎక్స్ వై జెడ్ 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి సొల్యూషన్ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore, the solutions are given by capital X equal to matrix X, Y, Z equal to X అంటే వాల్యూ ఏమవుతుంది 1, Y అంటే -1, Z అంటే 2. ఇదన్న మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంది. హెన్స్ ద ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్ చూడండమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా. లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఫర్ విచ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. దానికోసం ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు. అండ్ సాల్వ్ దెమ్ విత్ దట్ లాంబ్డా వాల్యూ. ఆ లాంబ్డా వాల్యూతో ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి అంటున్నాడు. ఫస్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడమ్మా లాంబ్డా వాల్యూ. దానికోసం ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఆ లాంబ్డా వాల్యూతో ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి అంటున్నాడు. ఓకేనమ్మా. సొల్యూషన్ ఎప్పుడైనా సరే మనకి ఇచ్చినది హోమోజీనియసా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్సా అనేది అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. 3xకి డిగ్రీ ఎంత 1, వైకి డిగ్రీ ఎంత 1, 4zకి డిగ్రీ ఎంత 1, 3కి డిగ్రీ ఎంత 0. డిగ్రీ అనేది ఎలా ఉంది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సేమ్ వేలో ఇది కూడా ఏమవుతుంది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఇది కూడా ఏమవుతుంది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటమ్మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నెక్స్ట్ మనకి ఇచ్చినది హోమోజీనియస్ ఈక్వేషన్ అయినా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అయినా ఫస్ట్ మనం ఏం రాసుకోవాలమ్మా మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. చూడండి ద మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఈజ్. ఇచ్చిన ఈక్వేషన్స్కి మ్యాట్రిక్స్ ఫామ్ ఏమవుతుంది మ్యాట్రిక్స్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ చూడండి అమ్మా 3 -1 4 1 2 -3 6 5 లాంబ్డా ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయమ్మా ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 3 -2 -3. ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఏమనుకుంటాం క్యాపిటల్ ఏ, ఈ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఎక్స్, ఈ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ బి. అంటే ఏమవుతుంది ఏఎక్స్ ఈక్వల్ టు బి. వేర్ క్యాపిటల్ ఏ ఏమవుతుంది మ్యాట్రిక్స్ ఆఫ్ 3 -1 4 1 2 -3 6 5 లాంబ్డా. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుందమ్మా మ్యాట్రిక్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. క్యాపిటల్ బి ఏమవుతుందమ్మా మ్యాట్రిక్స్ ఆఫ్ 3 -2 -3. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి మనం ఏం తీసుకోవాలమ్మా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ దేంతో డినోట్ చేస్తాం మ్యాట్రిక్స్ ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది 3 -1 4 3. నెక్స్ట్ రో ఏమవుతుంది 1 2 -3 -2. నెక్స్ట్ రో ఏమవుతుంది 6 5 లాంబ్డా -3. నెక్స్ట్ చూడమ్మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ర్యాంక్ ఏ ర్యాంక్ ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ర్యాంక్ ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలి ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. అవునా ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం ఐడియా రావాలి నీరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఐడియాకి రావాలి. ఓకేనా. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంతో చూడండి 3 రోస్ ఉన్నాయి 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఏమవుతుందమ్మా 3/4. దీనికి నియరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటమ్మా 1 0 0 0 1 0
0, 0, 1 ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్ని 0 చేయాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి, R1ని యూస్ చేయాలి ఓకేనా. ఈ వాల్యూని 0 చేస్తున్నాం కాబట్టి R2 ఇంప్లైస్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీన్ని దేంతో మల్టిప్లై చేసుకోవాలి, 3తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, 3R2 మైనస్ R1 ఓకేనా. నెక్స్ట్ ఈ వాల్యూని 0 చేస్తున్నాం కాబట్టి R3 ఇంప్లైస్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీన్ని దేంతో మల్టిప్లై చేసుకోవాలి, 2తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, R3 మైనస్ 2R1 ఈక్వలెన్స్ టు ఫస్ట్ రో చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ రోని ఎలా చేంజ్ చేసుకున్నాం, 3R2 మైనస్ R1. R2ని 3తో మల్టిప్లై చేయండి, 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3, 6, మైనస్ 9, మైనస్ 6. నెక్స్ట్ R1 అంటే ఎంత ఉంది, 3, మైనస్ 1, 4, 3. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ చేయండి, సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 3 మైనస్ 3 0, 6 ప్లస్ 1 7, మైనస్ 9 మైనస్ 4 మైనస్ 13, మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9. ఇప్పుడు R2 ప్లస్ ఏం రాసుకోవాలమ్మా, 0, 7, మైనస్ 13, మైనస్ 9. నెక్స్ట్ R3ని ఎలా చేంజ్ చేసుకున్నాం, R3 మైనస్ 2R1. R3 అంటే ఏముందమ్మా, 6, 5 లాంబ్డా మైనస్ 3 2R1. R1 2తో మల్టిప్లై చేయండి, 6 మైనస్ 2 8 6. సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం, R6 మైనస్ 6 0, 5 ప్లస్ 2 7, లాంబ్డా మైనస్ 8 మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9. ఇప్పుడు R3 ప్లస్ ఏం రాసుకోవాలమ్మా, 0, 7, లాంబ్డా మైనస్ 8 మైనస్ 9. నెక్స్ట్ అగైన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ వాల్యూని ఏం చేయాలి, 0 చేయాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి, R2ని యూస్ చేయాలి. ఈ వాల్యూని 0 చేస్తాం కాబట్టి R3 ఇంప్లైస్ ఏం చేద్దాం, ఈ 2 వాల్యూస్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఏమవుతుంది, R3 మైనస్ R2. R3 మైనస్ R2 చేస్తే వాల్యూ ఎంత వస్తుందమ్మా, 0, 0, లాంబ్డా ప్లస్ 5 0 ఓకేనా. ఈక్వలెన్స్ టు R1 R2 చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. నెక్స్ట్ R3 అంటే ఎంత వచ్చింది, 0, 0, లాంబ్డా ప్లస్ 5 0 ఓకే. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనేది ఎక్లాన్ ఫామ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఓకేనా. దానికోసం ఫస్ట్ కండిషన్ ఏంటి, 0 రోస్ ఏమైనా ఉంటే అవి కంపల్సరీ నాన్ జీరో రోస్ తర్వాతే ఉండాలి. చూడండి వీటిలో 0 రోస్ ఏమైనా ఉన్నాయా, మనకి లేవు. అలాంటప్పుడు ఫస్ట్ కండిషన్ అవసరం ఉందా, లేదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి రోతో పాటు ఇంక్రీజ్ అవ్వాలి ఓకేనా. ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి, 3. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 0. నెక్స్ట్ సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి, 7. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 1. నెక్స్ట్ థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఏంటి, లాంబ్డా ప్లస్ 5. దీని ముందున్న నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 2. చూడండి 0 జీరోస్, 1 0, 2 జీరోస్. అంటే జీరోస్ అనేవి ఏమైనాయి, మనకి ఇంక్రీజ్ అయినాయి. సో సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసిందా అంటే ఇది ఏమవుతుంది, మనకి ఎక్లాన్ ఫామ్ అవుతుంది ఓకేనా. నెక్స్ట్ అసలు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు అవునా. దానికోసం ఏమి ఇచ్చాడు, ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు. చూడండి, సిన్స్ ద సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకున్న వాల్యూ ఏంటి, లాంబ్డా ప్లస్ 5. ఈ వాల్యూ అనేది ఎయిదర్ 0 అన్నా అవుతుంది లేదా నాట్ ఈక్వల్ టు 0 అయినా అవుతుంది అవునా. ఏ కేసులో మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ లాంబ్డా ప్లస్ 5 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకుందాం. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు కదా. సపోజ్ 1 అయ్యింది అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎంతమ్మా, 1. అప్పుడు ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 1 ఉంటే ర్యాంక్ ఏబీ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని అవుతాయి, 3. సో ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్నప్పుడు ర్యాంక్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ర్యాంక్ ఏ ఈక్వల్ టు, ర్యాంక్ ఏ కావాలంటే ఏం చేయాలి, ఈ లాస్ట్ కాలమ్ని క్లోజ్ చేయాలి. లాస్ట్ కాలమ్ని క్లోజ్ చేస్తే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 3. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ నుంచి అన్నోన్స్ ఏమున్నాయి, ఎక్స్ వై జెడ్. సో నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని అవుతాయి, 3. అంటే ర్యాంక్ ఏ వాల్యూ 3 అవుతుంది, ర్యాంక్ ఏబీ వాల్యూ 3 అవుతుంది, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 అవుతుంది. అంటే ఏమవుతుంది, ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్. అంటే ఏం ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, యూనిక్ నెంబర్ యూనిక్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఓకేనా. బట్ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇచ్చాడు అంటే కంపల్సరీ లాంబ్డా ప్లస్ 5 వాల్యూ ఏమవ్వాలమ్మా, మనకి 0 అవ్వాలి. దట్ ఇంప్లైస్ లాంబ్డా ప్లస్ 5 ఈక్వల్ టు 0. దాని నుంచి లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, -5 ఓకేనా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, లాంబ్డా ప్లస్ 5 వాల్యూ 0 అయితే ఇక్కడ ఇవి ఏం ఎగ్జిస్ట్ అవుతుందో చూడండి. లాంబ్డా ప్లస్ 5 వాల్యూ 0 అయ్యింది అనుకుందాం. అప్పుడు ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని అవుతాయి మనకి, 2. సో ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 2. అలాగే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, లాస్ట్ కాలమ్ని క్లోజ్ చేయండి.
లాస్ట్ కాలమ్‌ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది మనకి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని 2. సో, ర్యాంక్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 2. అంటే ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు 2. దాన్ని దేనితో డినోట్ చేస్తాం? ఆర్‌తో డినోట్ చేస్తాం. ఓకేనా? నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్నున్నాయి 3. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ లెస్ దెన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్. అంటే మనకి ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన లాంబ్డా ఈక్వల్ టు -5 అనేది కరెక్టేనా? నెక్స్ట్ మనల్ని ఏం చేయమంటున్నాడు? ఈ లాంబ్డా వాల్యూతో ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేయండి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఎక్స్, వై, జెడ్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ ఫామ్‌లో ఏ ప్లేస్‌లో ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఏ, బి ప్లేస్‌లో ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ బిని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? అసలు మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ ఫామ్‌ని ఒకసారి చూద్దాం. ఇదేనమ్మా మన దగ్గర ఉన్న మ్యాట్రిక్స్ ఫామ్. దీంట్లో ఏ ప్లేస్‌లో ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఏ, బి ప్లేస్‌లో ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ బి. చూడమ్మా ఇప్పుడు దీంట్లో లాంబ్డా ప్లస్ 5 అంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి? 3 -1 4 0 7 -13 0 0 0 ఇంటూ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ బి ఏమవుతుంది? 3 -9 0. నెక్స్ట్ దీని నుంచి ఈక్వేషన్స్ రాసుకుందామా? రాసుకుంటే ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ 3x -1 ఇంటూ వై -y ప్లస్ 4 ఇంటూ జెడ్ 4z ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఏమవుతుందమ్మా? 0 ఇంటూ ఎక్స్ 0 7 ఇంటూ వై 7y -13 ఇంటూ జెడ్ -13z ఈక్వల్ టు -9. 0 ఇంటూ ఎక్స్ 0 0 ఇంటూ వై 0 0 ఇంటూ జెడ్ 0 దట్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏమనుకుంటాం 1, సెకండ్ ఈక్వేషన్ని 2. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనం ఎన్ని వాల్యూస్‌కి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి? n-r వాల్యూస్‌కి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. అవునా? n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ అన్నోన్స్. మనకి ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? 3 అన్నోన్స్ ఉన్నాయి. అంటే n ఈక్వల్ టు 3. నెక్స్ట్ r అంటే ఏంటి? ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు r. అవునా? ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ఎంత అయింది మనకి? 2. అంటే r వాల్యూ ఎంత అవుతుందమ్మా? 2. n-r అంటే ఏమవుతుంది? 3 - 2 అంటే ఏమవుతుంది? 1. అంటే ఎన్ని వాల్యూస్‌కి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలమ్మా? 1 వాల్యూకి సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో, ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను అంటే లెట్ z ఈక్వల్ టు k అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 7y -13 ఇంటూ జెడ్ అంటే ఎంత ఉంది? k ఈక్వల్ టు -9. ఓకేనా? ఈ -13k ఈజ్ ఈక్వల్ టు అవతలకెళ్తే ఏమవుతుంది? +13k అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఎదురుకొస్తే ఏమవుతుంది? బై 7 అవుతుంది. అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది? 13k/7 -9/7. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఉన్న y, z ఈ 2 వాల్యూస్‌ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? 3x -13k/7 +9/7 +4k ఈక్వల్ టు 3. ఓకేనమ్మా? నెక్స్ట్ ఈ ఎక్స్ టర్మ్‌ని ఇటుంచి రిమైనింగ్ వాల్యూస్ మొత్తాన్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? 3 ఈ -13k/7 ఈజ్ ఈక్వల్ టు అవతలకేస్తే +13k/7 +9/7 ఈజ్ ఈక్వల్ టు అవతలకెళ్తే -9/7 +4k ఈజ్ ఈక్వల్ టు అవతలకెళ్తే -4k. నెక్స్ట్ ఇక్కడ చూడండి డినామినేటర్‌లో ఎంత ఉంది? 7 ఉంది. సో, ఎల్సీఎం చేయండి. ఎల్సీఎం చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 7. ఎల్సీఎం చేస్తే ఏమొస్తుంది? 21 + 13k -9 -28k. నెక్స్ట్ యాడ్ చేయండమ్మా. 21 - 9 అంటే ఏమవుతుంది? 12. 13k - 28k అంటే ఏమవుతుంది? -15k. అంటే ఇప్పుడు ఈ ఓవరాల్‌గా వాల్యూ అవుతుందమ్మా 12 - 15k/7. నెక్స్ట్ ఈ ఇంటూ 3 నెక్స్ట్ దీంట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు చూడండమ్మా. 3 కామన్ తీయొచ్చా? 3 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి? 4 - 5k. నెక్స్ట్ బోత్ సైడ్స్ 3 క్యాన్సిల్ చేసుకోవచ్చా? క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకి? x ఈక్వల్ టు 4/7 - 5k/7. మనకు కావాల్సిన x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ వచ్చింది కాబట్టి సొల్యూషన్ మ్యాట్రిక్స్‌లో సబ్స్టిట్యూట్ చేద్దామా? Therefore, the solutions are given by X equal to matrix x, y, z equal to x అంటే వాల్యూ ఎంత వచ్చింది? 4/7 - 5k/7. y అంటే ఎంత వచ్చింది? 13k/7 - 9/7. z అంటే ఎంత వచ్చింది? k. ఇదేనా మనం ఫైండ్ అవుట్ చేయమంది. హెన్స్ ద ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్ చూడండమ్మా. డిస్కస్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా కామా మ్యూ ద సైమల్టేనియస్ ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్, ఏ యూనిక్ సొల్యూషన్, అన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఏం చేయమంటున్నాడమ్మా? ఇచ్చిన ఈక్వేషన్స్కి నో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా మ్యూ వాల్యూస్‌ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. నెక్స్ట్ సొల్యూషన్ అమ్మ. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి హోమోజీనియస్ ఈక్వేషన్సా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్సా అనేది అబ్జర్వ్ చేయండి. దానికోసం చూడండమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? x + y + z = 6. దీంట్లో x డిగ్రీ ఎంత? 1.
వైకి డిగ్రీ ఎంత 1, జెడ్కి డిగ్రీ ఎంత 1, 6కి డిగ్రీ ఎంత 0. డిగ్రీ ఎలా ఉంది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఏమవుతుంది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఇది కూడా ఏమవుతుంది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. సేమ్ వేలు ఇది కూడా ఏమవుతుందమ్మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటమ్మా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. నెక్స్ట్ మనకి ఇచ్చినవి హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినా లేదా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ అయినా సరే ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి. ద మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి కోఎఫిషియెంట్స్ ఏమవుతాయి 1 1 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి 1 2 3. నెక్స్ట్ ఈక్వేషన్ నుంచి 1 2 లాంబ్డా ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏమున్నాయమ్మా ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 6 10 మ్యూ. నెక్స్ట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ని ఏమనుకుంటాం క్యాపిటల్ ఏ. నెక్స్ట్ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఎక్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ని క్యాపిటల్ బి. అంటే ఇది ఏమవుతుంది ఏఎక్స్ ఈక్వల్ టు బి. వేర్ ఏ అంటే ఏమవుతుంది మ్యాట్రిక్స్ ఆఫ్ 1 1 1 1 2 3 1 2 లాంబ్డా. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. క్యాపిటల్ బి ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ 6 10 మ్యూ. నెక్స్ట్ మనకి ఇచ్చినవి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలమ్మా ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. దీన్ని దేంతో డినోట్ చేస్తాం మ్యాట్రిక్స్ ఏబీతో డినోట్ చేస్తాం. దట్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది 1 1 1 6 1 2 3 10 1 2 లాంబ్డా మ్యూ. నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్కి ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ర్యాంక్ ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం నేను ర్యాంక్ ఏబీ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఏబీ మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలి ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎక్లాన్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం ఐడియా రావాలి నియరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఐడియాకి రావాలి. ఏబీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంతో చూడండి 3 rows 4 columns కాబట్టి ఆర్డర్ ఏమవుతుంది 3/4. దీనికి నియరర్గా ఉండే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుంది 1 0 0 0 1 0 0 0 1. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ 2 వాల్యూస్ని జీరో చేయాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి R1ని యూస్ చేయాలి. ఓకేనా దీన్ని జీరో చేస్తున్నాం కాబట్టి R2 ఇంప్లైస్ ఏం చేద్దాం R2 మైనస్ R1. నెక్స్ట్ దీన్ని జీరో చేయాలి కాబట్టి R3 ఇంప్లైస్ ఏమవుతుందమ్మా R3 మైనస్ R1 ఈక్వలెన్స్ టు R1 చేంజ్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. R2ని ఎలా చేంజ్ చేసుకున్నాం R2 మైనస్ R1 అంటే ఏమవుతుంది 1 మైనస్ 1 0 2 మైనస్ 1 1 3 మైనస్ 1 2 10 మైనస్ 6 4. నెక్స్ట్ ఇప్పుడు R3ని ఎలా చేంజ్ చేసుకున్నాం R3 మైనస్ R1 అంటే ఏమవుతుంది 1 మైనస్ 1 0 2 మైనస్ 1 1 లాంబ్డా మైనస్ 1 మ్యూ మైనస్ 6. నెక్స్ట్ అగైన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూని ఏం చేయాలి మనం జీరో చేయాలి. దానికోసం దేన్ని యూస్ చేయాలి R2ని యూస్ చేయాలి. దీన్ని జీరో చేస్తున్నాం కాబట్టి R3 ఇంప్లైస్ ఏమవుతుందమ్మా R3 మైనస్ R2. R3 మైనస్ R2 చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 0 0 లాంబ్డా మైనస్ 3 మ్యూ మైనస్ 10. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన కేసెస్ని అబ్జర్వ్ చేద్దామమ్మా. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. నో సొల్యూషన్ అయినప్పుడు లాంబ్డా మ్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాడు. ఇవన్నీ ఇక్కడున్న లాంబ్డా మైనస్ 3 వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. లాంబ్డా మైనస్ 3 మీద డిపెండ్ అవుతుంది. ఈ లాంబ్డా మైనస్ 3 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక కేసు వస్తుంది, ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇంకొక కేసు వస్తుంది. ఆ ఈక్వల్ టు 0లో కూడా అగైన్ 2 కేసెస్ ఉంటాయమ్మా. లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0 అయినప్పుడు మ్యూ మైనస్ 10 వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక కేసు అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఒక కేసు వస్తుంది. అంటే టోటల్గా ఎన్ని కేసెస్ వస్తాయమ్మా మనకి 3 కేసెస్ వస్తాయి. ఏంటవి లాంబ్డా మైనస్ 3 నాట్ ఈక్వల్ టు 0 ఒక కేసు, లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0 మ్యూ మైనస్ 10 నాట్ ఈక్వల్ టు 0 ఒక కేసు, లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0 మ్యూ మైనస్ 10 ఈక్వల్ టు 0 అదొక కేసు. టోటల్గా 3 కేసెస్ వస్తాయి మనకి. ఓకేనా ఫస్ట్ కేసు చూసుకుందాం లాంబ్డా మైనస్ 3 నాట్ ఈక్వల్ టు 0. అంటే మైనస్ 3 ఈక్వల్ టు ఎదురుకు వస్తే ఏమవుతుంది ప్లస్ 3 కదా అంటే ఏమవుతుంది లాంబ్డా నాట్ ఈక్వల్ టు 3. చూడండి లాంబ్డా మైనస్ 3 నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాం. నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు మనం. సపోజ్ 1 తీసుకుందామా అంటే ఇప్పుడు లాంబ్డా మైనస్ 3 వాల్యూ ఏమవుతుందమ్మా 1. ఇక్కడ 1 ఉంది అనుకుందాం. అప్పుడు ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ర్యాంక్ అంటే ఏమవుతుంది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. అప్పుడు ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటాయి 3 నాన్ జీరో రోస్ ఉంటాయి. సో ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ర్యాంక్ ఏ ఈక్వల్ టు లాస్ట్ కాలమ్ని క్లోజ్ చేయండి. లాస్ట్ కాలమ్ క్లోజ్ చేసినప్పుడు అప్పుడు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని అవుతాయి 3 అవుతాయి. సో ర్యాంక్ ఏ ఈక్వల్ టు 3.
నెక్స్ట్ మనకిచ్చిన ఈక్వేషన్‌లో ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ఎక్స్, వై, జెడ్. కాబట్టి ఏమవుతుంది? 3 అన్నోన్స్ అవుతున్నాయి. నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ టు 3. అబ్జర్వ్ చేయండి 3 వాల్యూస్ ఎలా ఉన్నాయి? సేమ్‌గా ఉన్నాయి. దేర్‌ఫోర్ ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్. చూడండి ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ అవుతుంది అంటే ఇచ్చిన సిస్టమ్ ఏమవుతుంది? కన్సిస్టెంట్ అవుతుంది. ఈక్వల్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్ అవుతుంది అంటే యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా వాల్యూ ఏమవుతుందమ్మా మనకి? నాట్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. నెక్స్ట్ కేస్‌కొద్దాం. ఇప్పుడు నెక్స్ట్ కేస్ ఏంటమ్మా? లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0, మ్యూ మైనస్ 10 నాట్ ఈక్వల్ టు 0. అంతేనా? -3 ఈక్వల్ టు ఎదురుకొస్తే +3 అంటే ఏమవుతుంది? లాంబ్డా ఈక్వల్ టు 3. నెక్స్ట్ -10 ఈక్వల్ టు ఎదురుకొస్తే +10 అంటే ఏమవుతుంది? మ్యూ నాట్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ చూడమ్మా లాంబ్డా -3 వాల్యూ ఎంత? 0. మ్యూ -10 వాల్యూ ఎంతమ్మా? నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0 అంటున్నాము అంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. సపోజ్ 1 తీసుకుందాం. అంటే లాంబ్డా -3 వాల్యూ 0, మ్యూ -10 వాల్యూ 1 తీసుకుందాం. చూడమ్మా ఇప్పుడు ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 1. ఓకేనా? ఇప్పుడు ర్యాంక్ ఏబీ ఫైండ్ అవుట్ చేయండి. ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు ఇక్కడ 1 చూడమ్మా ఇక్కడ 1 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని అవుతాయి మనకి? 3 అవుతాయి. అంటే ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు 3. ఓకేనా? లాస్ట్ కాలమ్‌ని క్లోజ్ చేయండమ్మా. క్లోజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనకేముంటాయి? 0, 0, 0. ర్యాంక్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ర్యాంక్ ఏ ఈక్వల్ టు 2. ర్యాంక్ ఏబీ వాల్యూ 3 అయింది. ర్యాంక్ ఏ వాల్యూ 2 అయింది. అవునా? అంటే ర్యాంక్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ అవుతుంది. అవునా? ర్యాంక్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ అవుతుంది అంటే ఇచ్చిన సిస్టమ్ ఏమవుతుంది? ఇన్‌కన్సిస్టెంట్ అవుతుంది. ఇన్‌కన్సిస్టెంట్ అవుతుంది అంటే నో సొల్యూషన్. అంటే ఇప్పుడు నో సొల్యూషన్ అప్పుడు లాంబ్డా వాల్యూ ఏమైందమ్మా? 3. మ్యూ వాల్యూ ఏమైందమ్మా? నాట్ ఈక్వల్ టు 10. ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. నెక్స్ట్ కేస్. ఇప్పుడు థర్డ్ కేస్ ఏమవుతుందమ్మా మనకి? లాంబ్డా -3 ఈక్వల్ టు 0, మ్యూ -10 ఈక్వల్ టు 0. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా ఏమైపోయినాయమ్మా? జీరోస్ అయిపోయినాయి. ఈ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే లాస్ట్ రో మొత్తం కూడా ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇప్పుడు ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రేస్ ఎన్ని ఉంటాయేమో మనకి? 2 ఉంటాయి. సో ర్యాంక్ ఏబీ ఈక్వల్ టు 2. లాస్ట్ కాలమ్ క్లోజ్ చేయండమ్మా. ఇప్పుడు ర్యాంక్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ర్యాంక్ ఏ ఈక్వల్ టు 2. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉంటాయమ్మా? 3. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అవుతుంది. ర్యాంక్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఏబీ అవుతుంది అంటే ఇచ్చిన సిస్టమ్ ఏమవుతుంది? కన్సిస్టెంట్ అవుతుంది. లెస్ దెన్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అవుతుంది అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే ఇప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు లాంబ్డా వాల్యూ ఏమవుతుందమ్మా? 3. మ్యూ వాల్యూ ఏమవుతుందమ్మా? 10. ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. హెన్స్ ద ప్రాబ్లమ్. సేమ్ మోడల్ ప్రాబ్లమ్ అమ్మా. ఎగ్జాంపుల్ 5 హోంవర్క్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.